మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి. అక్కినేని కుటుంబంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అయిన అఖిల్ తన ఎప్పటి నుండో ప్రేమిస్తున్న జైనబ్ రవీజ్ని ఈ శుక్రవారం ఉదయం గ్రాండ్గా పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈ పెళ్లికి రాజకీయ సినీ ప్రముఖులతో పాటు తన అన్న నాగ చైతన్య మాజీ భార్య సమంత కూడా రావడం విశేషం. ఇక పెళ్లిలో సమంత చేసిన పనికి నాగార్జునతో సహా అందరూ షాక్ అయ్యారు. అయితే అఖిల్ పెళ్లిలో అసలు సమంత ఏం చేసింది? అక్కినేని కుటుంబం నుండి విడిపోయాక కూడా సమంత అఖిల్ పెళ్లికి ఎందుకు వచ్చింది? పెళ్లిలో సమంతాని చూసిన నాగార్జున, నాగ చైతన్యాలు ఏం చేశారు? అఖిల్ పెళ్లి చేసుకున్న జైనబ్ ఎవరు? ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. టాలీవుడ్ యువ కథానాయకుడు అక్కినేని అఖిల్ ఒక ఇంటివాడయ్యారు. తన ప్రియురాలు జైనబ్ రవీజ్తో కలిసి ఆయన శుక్రవారం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో వైభవంగా జరిగిన వేడుకల్లో 7 అడుగులు నడిచారు. గత ఏడాది నవంబర్ లో వీరి నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఏడాది తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న వివాహంలో ఇది ఒకటిగా నిలిచింది. ఈ వివాహ వేడుకకు సినీ పరిశ్రమకు చెందిన పలువురు దిగ్గజాలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ దంపతులు, దగ్గుబాటి ఫ్యామిలీ ఈ కార్యక్రమానికి విచ్చేసి వేడుకకు మరింత శోభన చేకూర్చారు. అఖిల్ తండ్రి అగ్రనటుడు నాగార్జున అక్కినేని, తల్లి అమల వ్యక్తిగతంగా పలువురు ప్రముఖులను ఈ వేడుకకు ఆహ్వానించారు. తెలుగు రాష్ట్రాల సీఎంలను కూడా నాగార్జున దంపతులు స్వయంగా కలిసి ఆహ్వానించడం గమనార్హం. దీనివల్ల ఈ వివాహానికి సినిమా రంగంలోనే కాకుండా సామాజికంగా కూడా ఎంతటి ప్రాధాన్యత ఉందో స్పష్టమవుతుంది. వధువు జైనా రవీజీ ప్రతిభావంతులైన ఆర్టిస్ట్, పర్ఫార్మర్. ఆమె సృష్టించే ఎక్స్ప్రెసివ్ అబ్స్ట్రాక్ట్ ఆర్ట్ వర్క్ కు మంచి పేరుంది. అలాగే వన్స్ అపాన్ ది స్కిన్ అనే పేరుతో ఆమె నడుపుతున్న ఫ్రాగ్రెంట్ బ్లాక్ కూడా ఎంతో ప్రాచుర్యం పొందింది. హైదరాబాద్ లో జన్మించిన జైనా ప్రస్తుతం ముంబైలో నివసిస్తున్నారు. ఆమె ఒక వ్యాపారవేత్తల కుటుంబానికి చెందినవారు. అంతేకాకుండా ఎంఎఫ్ హుసేన్ దర్శకత్వం వహించిన మీనాక్షి ఏ టైటిల్ ఆఫ్ 3 సిటీస్ చిత్రంలో కూడా జైనబ్ చిన్న పాత్రలో నటించారు. ఇక అక్కినేని అభిమానులు ఎంతో కాలంగా ఈ పెళ్లి వేడుక వివరాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా వీరి నిశ్చితార్థం ప్రైవేట్ గా జరగడం, అంతకు ముందు 2017లో అఖిల్ ఫ్యాషన్ డిజైనర్ శ్రియా భూపాల్ తో నిశ్చితార్థం జరిగి తర్వాత ఇరు కుటుంబాల అంగీకారంతో రద్దు చేసుకోవడం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ పెళ్లిళ్లపై మరింత ఆసక్తి నెలకొంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఈ వేడుక అనంతరం ఈ నెలాఖరులో రాజస్థాన్ లోని జోధ్పూర్ లో మరో భారీ వేడుకను నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. ఈ వివాహానికి దేశవ్యాప్తంగా మీడియాలో విస్తృత ప్రచారం లభించింది. పలువురు శ్రేయాభిలాషులు నూతన దంపతులకు ఆ శుభాకాంక్షలు తెలుపుతూ ఆశీస్సులు అందిస్తున్నారు. ఇందులో యంగ్ హీరోలు సందడి చేశారు. తమ్ముడు పెళ్లిని నాగ చైతన్య బాగా ఎంజాయ్ చేశారు. ఆయన భరత్ కార్యక్రమంలో డాన్సులతో రెచ్చిపోయారు. ఆయనతో పాటు సుశాంత్ కూడా అదరగొట్టాడు. ప్రస్తుతం ఆయన డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రాజమౌళి కొడుకు కార్తికేయ అఖిల్ పెళ్లి భారత్ లో డాన్స్ చేయడం హైలైట్ గా నిలిచింది. ఈ వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ పెళ్లికి సమంత కూడా వచ్చినట్లు సమాచారం. ఎందుకంటే సమంత నాగ చైతన్యాన్ని పెళ్లి చేసుకున్నప్పటి నుండి ఆమెకి అఖిల్ కు మంచి ఫ్రెండ్షిప్ ఉండేది. సమంత నాగ చైతన్యాలు విడిపోయాక కూడా ఆ ఫ్రెండ్షిప్ కొనసాగింది. అందుకే అక్కినేని ఇంట్లో ఏ ఫంక్షన్ కు రాని సమంత అఖిల్ పెళ్లికి వచ్చింది. ఇక పెళ్లికి రాగానే జస్ట్ అఖిల్ జైనబ్ల దంపతులకు కంగ్రాట్స్ చెప్పి ఒక గిఫ్ట్ ఇచ్చి ఎవరితో మాట్లాడకుండా సైలెంట్ గా అక్కడి నుండి వెళ్లిపోయిందని సమాచారం. ఇక ఈ నెల 8న సాయంత్రం గ్రాండ్ గా రిసెప్షన్ ప్లాన్ చేశారట నాగార్జున. దీనికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఇతర రాజకీయ ప్రముఖులు, ఇండస్ట్రీ నుంచి చాలా వరకు హీరోలు, దర్శకులు, నిర్మాతలు, కొందరు హీరోయిన్లు కూడా పాల్గొనే అవకాశం ఉందట. అఖిల్ ప్రస్తుతం లెనిన్ చిత్రంలో నటిస్తున్నారు. శ్రీలీల హీరోయిన్ గా ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. విడుదలకు రెడీ అవుతుంది. మొత్తానికి అక్కినేని వారి చిన్న వారసుడు అఖిల్ కూడా ఓ ఇంటివాడు అవుతున్నాడని రీసెంట్ గా తన అన్న నాగ చైతన్య నటి శోభితా ధూళిపాలతో ఎంగేజ్మెంట్ చేసుకోగా ఇప్పుడు అఖిల్ కూడా అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. గతంలో ఈ అన్నదమ్ములు ఇద్దరు పెళ్లిళ్ల విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. దీంతో రెండోసారి వీరు కొత్త జర్నీని అయితే స్టార్ట్ చేస్తున్నారు. రిపీట్. అయితే ఇదిలా ఉంటే అఖిల్ కి కాబోయే భార్య గురించి జనాలు తెగ సర్చులు చేయగా ఆమె గురించి కొన్ని నిజాలు లీక్ అయ్యాయి. మరి ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి? నిజంగా ఆమె అఖిల్ కంటే 7 ఏళ్లు పెద్దదా? అందుకే అఖిల్ పోస్ట్ పెట్టి అలా చేశాడా? అసలు అఖిల్ ముస్లిం అమ్మాయిని ఎందుకు చేసుకుంటున్నాడు? ఇంతకీ ఆమె తండ్రి ఎవరు?
దీనికి మాజీ సీఎం జగన్ తో సంబంధం ఏంటి? అఖిల్ కాబోయే భార్య ఎన్ని కోట్ల వారసురాలు? వాళ్ళు అఖిల్ కి ఎంత కట్నం ఇస్తున్నారు? అసలు పెళ్లి ఎప్పుడనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అక్కినేని వారింటి వరుస శుభకార్యాలు జరగబోతున్నాయి. నాగార్జున ఒకేసారి ఇద్దరు కోడల్ని ఇంటికి తెచ్చుకోబోతున్నాడు. ఈ మధ్య నాగ చైతన్య నిశ్చితార్థం 2024 ఆగస్టు 8న జరిగిన విషయం తెలిసిందే. ఆయన వివాహం శోభిత ధూళిపాలతో డిసెంబర్ 4న జరగనుండగా ఇప్పుడు నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ నిశ్చితార్థం కూడా 2024 నవంబర్ 26న జరిగినట్లు నాగార్జున అఖిల్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో అఖిల్ తో నిశ్చితార్థం జరుపుకున్న ముస్లిం అమ్మాయి జైనబ్ రౌజ్ది గురించి కొన్ని విషయాలు తెలిసాయి. నిజానికి జైనా పుట్టిన తేదీ కానీ సంవత్సరం కానీ ఇంటర్నెట్ లో ఎక్కడా అందుబాటులో లేదు. కానీ కొన్ని చోట్ల ఆమె వయసు 27 సంవత్సరాలని ఉంటే మరికొన్ని చోట్ల 39 సంవత్సరాలని ఉండడం గమనార్హం. అంతేకాకుండా అందుకే అఖిల్ తన సోషల్ మీడియాలో తన ఎంగేజ్మెంట్ గురించి పెట్టిన పోస్ట్ కి కామెంట్స్ కూడా పెట్టడానికి వీలు లేకుండా డిజేబుల్ చేశారని కూడా వార్తలు రాశారు ఎంతో మంది. వయసులో ఇంత తేడా ఉండడం, మతాంతర వివాహం చేసుకోబోతూ ఉండడం కారణంగానే అఖిల్ ఇలా చేశారని కూడా కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. అయితే అసలు విషయాలు ఏంటనేది ఇంకా స్పష్టత లేదు. ప్రముఖ వ్యాపారవేత్త, రియల్ ఎస్టేట్ రంగంలో ఎంతో గొప్ప స్థాయికి చేరిన జుల్ఫీ రౌజ్జీ మరియు అమీనా దంపతుల కుమార్తె అని జైనబ్ కి ఒక సోదరుడు జైన్ రౌజ్జీ కూడా ఉన్నారని తెలుస్తుంది. అయితే తండ్రి జుల్ఫీ వ్యాపార రంగంలో ఎప్పుడు ఎంతో బిజీగా ఉండడం కారణంగా జైనబ్ తో పాటు ఆమె సోదరుడు జైన్ రౌజ్ చదువుతో పాటు కుటుంబ బాధ్యతల్ని తానే చూసుకునేవారు. అమీనా జైనబ్ తండ్రి జుల్ఫీ 1994 ఆగస్టు 29న లిబర్టీ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. ఇందులో 1994 తనకు కాబోయే అల్లుడు అఖిల్ పుట్టిన సంవత్సరం కాగా ఆగస్టు 29 తనకు కాబోయే వియంకుడు నాగార్జున పుట్టినరోజు కావడం విశేషం. ఆయన జేడర్ ఇన్ఫ్రా లిమిటెడ్ అనే కంపెనీని 1997 జూన్ 19న స్థాపించి ఆ కంపెనీ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. అంతేకాకుండా జేడర్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ గా, అట్లాస్ బిల్డర్స్ లిమిటెడ్ ఎండీగా, జేడర్ సోలార్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ అడిషనల్ డైరెక్టర్ గా, జేడీఎస్ అండ్ ఎస్జేడ్ పోర్ట్స్ ఎల్ఎల్పి పార్ట్నర్ గా కొనసాగుతున్న ఆయన హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగంలో ఎంతో ముందుగా అడుగుపెట్టి 100 కోట్లు సంపాదించి ఆర్థికంగా ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగిన కొందరిలో ఒకరని వార్తలు. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లో కేబినెట్ మినిస్టర్ హోదా కలిగిన మిడిల్ ఈస్ట్ దేశాలకి సంబంధించి అంటే సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, పాలస్తీనా, కువైట్, ఖత్తర్, టర్కీ, ఈజిప్ట్ లాంటి మొత్తం 18 దేశాలకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుడిగా కూడా ఆయన వ్యవహరించారు. ఆ దేశాల నుండి ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడులు ఆకర్షించడానికి ఆయన్ని సలహాదారుడిగా నియమించింది అప్పటి రాష్ట్ర ప్రభుత్వం. ఇదిలా ఉంటే జైనబ్ కి చిన్నప్పటి నుంచి చదువుతో పాటు కళలన్నా కూడా ఎంతో ఇష్టం. అందుకే ఆమె పెయింటింగ్ రంగంలో ఎంతో ప్రతిభ చూపడమే కాకుండా తన పెయింటింగ్స్ తో ఎన్నో పెయింటింగ్ ఎగ్జిబిషన్స్ కూడా పెట్టారని, ఆమె కేవలం ఇండియాలోనే కాకుండా దుబాయ్, ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో కూడా తన ప్రతిభను చూపించారని తెలుస్తుంది. అంతేకాకుండా స్కిన్ కేర్ మీద తనకున్న ఆసక్తితో ఒక ఇంటర్నెట్ బ్లాగ్ కూడా నడిపిస్తున్న జైనబ్ వన్స్ అపాన్ ద స్కిన్ అనే బ్లాగ్ ని విజయవంతంగా నడిపిస్తున్నారు. దాంతో పాటు పర్ఫ్యూమ్స్ అంటే ఎంతో ఇష్టపడే జైనబ్ పర్ఫ్యూమ్స్ అంటే తనకున్న ఇష్టాన్ని తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పంచుకున్నారు. ఇప్పటి వరకు దాదాపు 55,000 మంది ఫాలోవర్స్ ఉన్న ఆమె తన అకౌంట్ ని ప్రైవేట్ లోనే ఉంచారు. కేవలం పెయింటింగ్ మీదే కాకుండా, పర్ఫ్యూమ్స్ మీదే కాకుండా నటనా రంగంలో కూడా జైనబ్ కి ఎంతో ఇంట్రెస్ట్ ఉందని చెప్పొచ్చు. ప్రఖ్యాత పెయింటర్ ఎంఎఫ్ హుసేన్ గారు రూపొందించిన మీనాక్షి అనే సినిమాలో హీరోయిన్ చబు నటుడు కునాల్ కపూర్ తో కలిసి సహాయ నటిగా నటించడమే కాకుండా తాను పోషించిన పాత్రకు గాను ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు జైనబ్. మరోవైపు జైనబ్ సోదరుడు జైన్ రబూజీ కూడా తన తండ్రిలాగే వ్యాపార రంగంలో దూసుకెళ్తున్నారు. జేడర్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ గా మరియు మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన తన తండ్రి స్థాపించిన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడంలో తన వంతు పాత్ర పోషిస్తున్నారు. ఇక అఖిల్ జైనల నిశ్చితార్థంతో కొంతమంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్యలో ఎంతో వేడుకగా హైదరాబాద్ లో జరిగింది. వారి వివాహం మరికొద్ది రోజుల్లో 2025లో జరగబోతుందని తెలిసినప్పటికీ ఖచ్చితమైన తేదీని మాత్రం ఇంకా ప్రకటించలేదు. జైనా అక్కినేని ఇంటి కోడలిగా అడుగు పెడుతున్న విషయాన్ని ప్రకటించిన నాగార్జున తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ అక్కి నిశ్చితార్థం గురించి మీతో పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. జైనా మా కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కాబోయే నూతన వధూవరులకి మీ అందరి ఆశీస్సులు కూడా కావాలని ట్విట్టర్ లో వేదికగా తన ఆనందాన్ని వ్యక్తం చేయగా, కాబోయే వరుడు అఖిల్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా నాతో ఎప్పటికీ కలిసి ఉండబోయే వ్యక్తి నాకు దొరికింది. జైనబ్ కి నాకు నిశ్చితార్థం జరిగిందని మీతో పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉందని వ్యాఖ్యానించారు. ఇక అఖిల్, జైనబ్ గారు చార్నాళ్ల నుంచి డేటింగ్ లో ఉన్న నేపథ్యంలో వారిద్దరూ ఒకరినొకరు
ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని వారి వివాహ బంధంలోకి అడుగు పెడుతున్నారు. దీంతో వేరే మతం అని చూడకుండా తనకి నచ్చిన అమ్మాయిని సొంతం చేసుకుంటున్నాడు అఖిల్. ఇక అఖిల్ కి తన మామగారు కట్నం బానే ఇచ్చుకుంటున్నాడని తెలియగా ఎంత ఇస్తున్నారనే విషయం ఇంకా బయటికైతే రాలేదు. ఇదిలా ఉంటే గతంలో నాగ చైతన్య సమంత ఎంగేజ్మెంట్ సమయంలో అఖిల్ కి శ్రియా భూపాల్ అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ జరగగా కొన్ని రోజులకి ఏమైందో ఏమో తెలియదు గానీ ఇద్దరి మధ్య బ్రేకప్ జరిగింది. ఆ తర్వాత అఖిల్ పెళ్లి ఆగిపోగా నాగ చైతన్య సమంతల పెళ్లి చేసుకుని 4 ఏళ్లకే వీరు విడాకులు తీసుకుని అందరికి షాక్ ఇచ్చారు. ఇక ఏదేమైనా అక్కినేని వారసులకి మొదటి పెళ్లి కలిసి రాదని చాలా వార్తలైతే వచ్చాయి. మరి ఇప్పుడైనా ఈ అన్నదమ్ములు వచ్చే అమ్మాయిలతో సరిగ్గా ఉంటారో లేదో చూడాలి. మరి అఖిల్ ఎంగేజ్మెంట్ విషయంలో మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.